జనతా పార్టీ నైతిక ఓటమే లేకపోతే ఇప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏకి నెంబర్ ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది విజయమా? నా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణము ఒక సుదీర్ఘమైన ప్రయాణం, 44 ఏళ్ళ ఒక మహాప్రయాణంలో మేము 1984లో 2 సీట్లతో ప్రారంభమైన మా ప్రయాణము. 1990లో సోమనాథ్ యాత్ర తర్వాత, ఆ తర్వాత 1996లో మేము కేవలము 13 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నాడు వాజ్పేయి గారు. ఆ తర్వాత 1999లో 204 సీట్లు వచ్చినాయి. 2019లో 282 సీట్లు వచ్చినాయి. 2019లో మాకు 303 సీట్లు వచ్చినాయి. అయితే ఎప్పుడు మీరు చెప్పే బీజేపీ వేరు, మోడీ అమిత్ షా బీజేపీ వేరు అనేది ఒక ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అయినప్పుడు మేమేమంటున్నాం అంటే ప్రీ అలయన్స్లో అయితే ప్రీపోల్ అలయన్స్లో మేము ఎన్డీఏ కూటమిగా బయట పోయినాం ఎలక్షన్లోకి. మేము ఎలక్షన్ తర్వాత మేము వాడిని తీసుకొచ్చి వీడిని తీసుకొచ్చి కలుపుకుంటాం అనట్లేదు. మేము ప్రీపోల్ అలయన్స్లోనే ఎన్డీఏ కూటమిగా పోయినాం. ఎన్డీఏ కూటమికే 400 పార్ రావాలని చెప్పినాం. ఆప్కి బార్ 400 పార్ అనేది ఎన్డీఏ కూటమి నినాదం. ఎన్డీఏ కూటమిలో ఈరోజు మాతో పాటు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీరంతా ఆల్రెడీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఇంతకుముందే మీరు చూసి ఉంటారు. అయితే మాకు నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ భారతీయ జనతా పార్టీది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ అలయన్స్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఈవెన్ బీజేపీ క్లియర్ కట్ మెజార్టీ ఉన్నప్పటికీ, మేము రామ్దాస్ అత్వాలా లాంటి వాళ్ళకు కూడా మేము న్యాయశాఖ మంత్రి ఇచ్చినాము. అలయన్స్ పార్ట్నర్స్ కూడా మేము మినిస్టర్లు ఇచ్చినాము, డిప్యూటీ మినిస్టర్లు ఇచ్చినాము, ఎంఓఎస్లు ఇచ్చినాము, ఇచ్చి నడిపించుకున్నాం. ఎక్కడ కూడా నిన్న నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, స్ట్రాంగర్ భారత్ కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి 100% అవి తీసుకుంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 92 సీట్లు. వాళ్ళు ఈరోజు సెలబ్రేషన్స్ అన్ని కూడా దేశం మొత్తంలో ఏంటంటే వాళ్ళు గెలిచినట్టుగా ఫీల్ అయిపోయి సెలబ్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ అందరు గలుపుతాయి కూడా ఈరోజు వాళ్ళు అయితే మ్యాజిక్ ఫిగర్కు 40 సీట్లు వెనుక ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు అర్థం కాని పరిస్థితి. నువ్వు చేసినావు కదా, నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్ర చేసినావు, అక్కడ నుంచి ఏదో ఫేక్ ప్రాపగాండా చేసుకోవచ్చు, మణిపూర్ నుంచి ఇక్కడ దాకా ఒకటి న్యాయ యాత్ర అని పట్టించుకున్నావు. నువ్వు తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లేంది? యూపీలో సీట్లు తగ్గినట్టుగా యూపీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లేంది? యూపీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లేంది అక్కడ? నీ అలయన్స్ పార్ట్నర్స్కి వచ్చిన తప్ప నీకు వచ్చిన సీట్లేంది? నేను ఏమంటా, కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లే 17 కదా. నేనేమన్నా నాట్ ఓన్లీ నీకు యూపీలో కాదు, నీకు ఈవెన్ మహారాష్ట్రలో చూసుకున్నా ఇప్పుడు వీళ్ళ అలయన్స్లో ఎట్లుంటాయంటే, పంజాబ్లో ఇద్దరు కలిసి కొట్లాడతారట. ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ కొట్లాడుతుంది, ఢిల్లీకి వచ్చి దోస్తానంటది. అక్కడి నుంచి తీసుకొని వస్తే నువ్వు ఇక్కడ కేరళలో కూడా అంతే. అంటే వీళ్ళ అలయన్స్లు అన్నీ కూడా ఏమిటంటే, మనం గల్లీలో కొట్లాడదాం, ఢిల్లీలో కలుసుకుందాం అని చెప్పేసి వీళ్ళ దోస్తాను ఉంటుంది. అట్లాంటి సిస్టమ్ బీజేపీ ఎన్డీఏ కూటమి లేదు. ఎన్డీఏ కూటమిలో చాలా క్లియర్గా మాదొక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నడుస్తుంది. మేము కుటుంబం మొత్తం కూడా, అలయన్స్ మొత్తం కూడా మేము కుటుంబం అనుకుంటాం. అదేవిధంగా మా యొక్క పార్టీ యాక్టివిటీ నడుస్తుంది. డెఫినెట్లీ ఒక బలగం, ఏదైతే మోడీ బలగంగా రేపు రాబోతుంది. డెఫినెట్గా బీజేపీ ఒక మంచి పాలనను గత 10 ఏళ్ళకి ఎట్లాంటి పాలన ఈ దేశానికి అందించినో, రానున్న 5 ఏళ్ళు కూడా అంతే ఈ దేశానికి ఈ ప్రజలందరికీ కూడా సంబంధించి పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. ఎక్కడైతే చిన్న పొరపాట్లు జరిగినాయో డెఫినెట్లీ వాటిని మేము రెక్టిఫై చేసుకుంటాం. దీని తర్వాత కూడా పార్లమెంటరీ అయితే బోర్డు మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత రెక్టిఫై చేసుకొని డెఫినెట్లీ మోర్ స్ట్రాంగర్గా ఇంకా పనిచేస్తాం. ప్రజలు మాకు క్లియర్ కట్గా ఎన్డీఏకి మెజార్టీ ఇచ్చారు. ఎన్డీఏకి మెజార్టీ ఇవ్వలే, ప్రజలు రిఫ్యూజ్ చేసినట్టు కాదు. మాకు మ్యాజిక్ ఫిగర్ కావాలో ఎన్డీఏకి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో ఇంకోరితో మాట్లాడుతున్నట్టు, ఆడ నితీష్ కుమార్ గారితో మాట్లాడుతున్నట్టు ఆల్రెడీ వచ్చినాయి బయటికి. సో కాంగ్రెస్ ఎంత ఆతుత కూడా అంటే, ప్రధానమంత్రి పీఠాన్ని కూడా నేను నితీష్ కుమార్కి ఇచ్చేస్తా అని చెప్పేసి అంటున్నాను. నితీష్ కుమార్కు నువ్వు కనీసం ఇండి కూటమి అలయన్స్కు ఆయనను నువ్వు చైర్మన్ కన్వీనర్ ఇయ్యనందుకే కదా వచ్చి బీజేపీతో జాయిన్ అయ్యాడు. బీజేపీ అక్కడ రాష్ట్రంలో అత్యధిక సీటు గెలిచినప్పటికీ కూడా నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసి ఆడ మేము పెట్టినాం, మేము గౌరవించినాం. మాకు అల్టిమేట్గా ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ దేశం విషయానికి వచ్చినప్పుడు కంట్రీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, ఇవే ఒక నేషన్ ఫస్ట్ ఫిలాసఫీగా పోతాం తప్ప మా వ్యక్తిగత స్వార్థాలు ఇంకోటి కాదు. ఈరోజు అలయన్స్ పార్ట్నర్స్ అడగొచ్చుకోవచ్చు, ఇంకొకరు వాళ్ళ రాష్ట్రం యొక్క సంబంధించి మాకు ఒకసారి ఆ విషయం మాట్లాడుకో. ఇప్పుడు మనం డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా అది క్లారిటీ వచ్చినట్టు మనకేం కనిపించట్లేదు. అయితే వీళ్ళిద్దరూ ఎన్డీఏలోనే భాగస్వాములుగా ఉంటాము అనేది ఇప్పటి వరకు ఉన్న క్లియర్ పిక్చర్. అయితే మీరు ఇందాక మాకు క్లియర్ మెజారిటీ వచ్చింది, మోదీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది అని అన్నారు. అయితే నరేంద్ర మోదీ గారు వారణాసిలో 2019లో 4.8 లక్షల మెజారిటీతో గెలిచిన నరేంద్ర మోదీ గారు 2024కి వచ్చేసరికి ఆ మెజారిటీ కాస్త 1,52,000కి పడిపోయింది. దీనికి కారణం ఏంటి? అయితే
దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క ఓట్ షేర్ పెరిగింది, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు లాస్ట్ గత ఎన్నికలతో పోల్చినప్పుడు అయితే ఈరోజు సౌత్ ఇండియాలో చూస్తే ఈరోజు మేము కేరళలో ఈరోజు మా యొక్క ఓట్ షేర్ పెరిగింది, తమిళనాడులో మా ఓట్ షేర్ పెరిగింది, ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణలో మా ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది. అయితే సౌత్ ఇండియా నుంచి బీజేపీకి ఒక మంచి ఆదరణ లభిస్తుంది. డెఫినెట్లీ రానున్న రోజుల్లో బీజేపీ సౌత్ ఇండియాలో కూడా పాగేస్తుంది. ఏదైతే ఈ కాంగ్రెస్ సంబంధించిన మీడియా సంస్థలు ఎప్పటికి కూడా నార్త్ ఇండియా పార్టీ అంటారుగా, ఇలా సౌత్ ఇండియా నుంచి మా ప్రారంభమైంది. అయితే మోడీ గారికి అక్కడ అయితే యూపీలో డెఫినెట్లీగా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అలయన్స్ ఏదైతే ఉన్నదో ఈ అలయన్స్ యొక్క ప్రభావము 100% యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆ పాంచ్ నాయ్ ఉంది కదా, ఈ పాంచ్ నాయ్ యొక్క ప్రభావం కూడా అక్కడ ఉంది. కానీ వాళ్ళు ఇది మొత్తం దేశం మొత్తం పనిచేయలేకపోయింది. అక్కడ మాత్రమే సమాజ్వాదీ పార్టీ రాహుల్ గాంధీ యొక్క అలయన్స్ను ప్రజలు విశ్వసించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రతి నిరుద్యోగికి 8,000 ఒక దశలో ఆయన వెనకంజలో కూడా ఉన్నారని చెప్తున్నారు. ప్రతి నిరుద్యోగికి మేము 8,000 రూపాయలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మేము ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తాము టనాటన్ టకాటక్ అని చెప్పేసి నినాదం పెట్టుకున్నారు. రైతులకు మేము అదేంది రుణమాఫీ చేస్తామని చెప్పేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్పినటువంటి ఈ టకాటక్ కటాకట్ ఉందో ఈ ముచ్చట్లన్నీ కూడా ఏం జరిగినాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీడియా కావచ్చు, మిగతా అందరూ కావచ్చు, అక్కడ పాపం నిరుద్యోగులు చాలా మంది కూడా విశ్వసించారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు అక్కడ అధికారంలో దూరం ఉన్నారు పార్టీ. అక్కడ ఎప్పుడు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు దూరం ఉన్నది. అయ్యో ఏమో చేస్తారని విశ్వసించారు కాబట్టి అక్కడ కొంత కాంగ్రెస్కు పాజిటివ్గా వాళ్ళ ఇండి కూటమికి పాజిటివ్గా కొంచెం ఓట్ షేర్ పెరిగింది. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ఏమంటాం అంటే మా రాహుల్ గాంధీ లేక మాది మండిపోకూడదు ఉండదు. డెఫినెట్లీ మేము ఎక్కడైతే విఫలం చెందినామో అక్కడ మేము ప్రూవ్ చేసుకుంటాం. ఎక్కడైతే మాకు పోయిందో అక్కడ మేము ప్రూవ్ చేసుకుంటాం. రేపు రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూస్తారు ఉత్తరప్రదేశ్లో. నేనేమంటున్నానా, అక్కడ బీజేపీకి ఒక్క ఓటుతో గెలిచినట్టే, నీకు విపరీతమైన మెజార్టీ వచ్చి గెలిచినా గెలిపే. మేమేమంటున్నాం, కాంగ్రెస్ ఒక 52 సీట్లు గతంతో పోలిస్తే పెంచుకున్నది. కానీ అంతేగాని కాంగ్రెస్ ఏదో మ్యాజిక్ ఫిగర్ తీసుకొచ్చింది. నువ్వు కాంగ్రెస్ యొక్క ఈ దేశం కోసం మేము పోరాడినాం, మేము ప్రాణత్యాగాలు చెప్పినట్టు కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లన్నీ, కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి తెలంగాణ లోపల ఏదో ఏమంటారు చావు తప్పి డొక్కబడ్డట్టు కాంగ్రెస్కి వచ్చిన 8 సీట్లు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ క్లియర్, ఢిల్లీలో వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ 0. నేనేమంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి దేశం మొత్తంలో ఏదైతే గతంతో పోలిస్తే కొంచెం మెరుగుపడ్డప్పటికీ కూడా ఏదో పెద్దగా ఊహించుకొని కాంగ్రెస్ గెలిచిందన్న అన్నంత మాత్రమే లేదు. రేపు కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే ఇండి కుటుంబంలో వాళ్ళు కాంగ్రెస్ తో ఉంటారా లేరనేది కూడా ఇప్పటికీ ఫైనలైజ్ కాలేదు. ఇంకా ఈ పాయింట్కే వద్దాము. సరే, ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళు అందరూ కాంగ్రెస్తో ఉంటారా లేదా అనే అంశం పక్కన పెడితే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని మీరు నడపబోతున్నారు, ఎన్డీఏ నడపబోతుంది. మీ దగ్గర ఉన్న మేజర్ 2 పార్టీలు చంద్రబాబు నాయుడు కానీ లేదు నితీష్ కుమార్ కానీ, వాళ్ళ బ్యాక్ హిస్టరీని మనం చూసినప్పుడు వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేయడంలో ఇద్దరు ఆరితేరిన వాళ్ళే అని స్పష్టంగా మనకి వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళని నమ్మి మీరు ముందుకెళ్తారా? బీజేపీ ఒక విషయం మీకు ఇంతకుముందుగా చెప్పిన, మేము ఒక్క సీటు మెజారిటీ రాకపోతే మాకు వద్దు ఈ పదవి అని చెప్పేసి వదిలిపెట్టినట్టు ఒక చరిత్ర ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇప్పుడు 240 వచ్చినప్పుడు వదిలేసేయాలి. నేను ఏమంటున్నా, మేము అందుకే చెప్తాం, మేము ఎలక్షన్లో పోయేటప్పుడు ఎన్డీఏ కూటమికి ఎలక్షన్ పోయినాం. బీజేపీ ఇండిపెండెంట్గా పోతే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండేటోళ్ళం. మేము ఎన్డీఏ కూటమికి పోయినాం కదా, ఇక్కడ వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చారు కదా. నేనేమంటున్నా చంద్రబాబు గారు వాళ్ళిద్దరు నమ్మదగిన వాళ్ళ కాదా అనేది నేనేమంటున్నా, రాజకీయంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం అక్కడ లోకల్ ఉన్నటువంటి అవసరాల నిమిత్తము లోకల్ స్థానికంగా వచ్చినటువంటి వ్యతిరేకతను కావచ్చు, మిగతా దాన్ని అన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసమో లేకపోతే ఇంకో దాటవేయడం కోసమో లోకల్ పరిస్థితికి అనుకూలంగా, ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా రీజనల్ ప్రయారిటీస్కు వాళ్ళ ప్రాంతం యొక్క ప్రయారిటీకి టాప్ ప్రయారిటీ ఇస్తాయి కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిలో భాగంగా వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప మాతోని మొత్తానికే ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు. వాళ్ళకి కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో బీజేపీ కమిటెడ్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా కృషి చేసింది. డెఫినెట్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే పోలవరం తొందరగా పూర్తి చేసుకోవడం కావచ్చు, ఆడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విషయంలో కావచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించే విషయంలో కావచ్చు, ఆ యొక్క రాష్ట్రము గత 5 ఏళ్ళుగా అనేక రకాలుగా కుంగిపోయింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడుతుందో ఆ రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో బీజేపీ కమిట్మెంట్గా ఉంది. డెఫినెట్లీగా ఆ రాష్ట్ర అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ రోల్ ఉంటుంది కాబట్టి టీడీపీ మమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా బీహార్లో చూస్తే, బీహార్లో కూడా మా ప్రీపోల్ అలయన్స్లో భాగంగానే అక్కడ బీహార్లో ఆడ ఆర్జేడీ కావచ్చు, రామవిలాస్ పాస్వాన్ కావచ్చు, మిగతా ఎన్డీఏ కూటమికి కూడా ఈరోజు మంచి మెజార్టీ ఇచ్చారు, 34 సీట్ల మెజార్టీ ఇచ్చారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కమిట్ అయి ఉంది. అక్కడ వాళ్ళు ఏదైతే మాకు ప్రత్యేక హోదా లేకపోతే ఇంకోటి ఇప్పుడు డిమాండ్ పెట్టినట్టు మనకు టీవీలో వార్తలు చూస్తా ఉన్నాం, వాటన్నిటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగతా సభ్యులంతా కూడా
వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి అనుసంధానంగా పార్టీ జరుగుతుంది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది కాదు. గతంలో కూడా మాకు క్లియర్ కట్ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మేము రెస్పెక్ట్ చేసినాం అన్ని అలయన్స్ పార్ట్నర్స్ని. ఈరోజు ఒక్క సీట్ ఉన్న ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి సభ్యునికి ఏ రెస్పెక్ట్ ఉందో 16 సీట్లు ఉన్న చంద్రబాబు గారు కూడా అదే రెస్పెక్ట్ ఉంది. అయితే ఇక్కడ సీనియారిటీ బేస్లో డెఫినెట్ గతంలో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా చేసిండ్రు. ఇప్పుడు అవసరం అంటే వాళ్ళని ఎన్డీఏ కన్వీనర్ చేయడం కావచ్చు, ఎందుకంటే మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రీపోల్ అలయన్స్లో భాగంగా జరిగినాయి తప్ప ఇక్కడ మేము కొత్తగా చేసుకునే ఏం కాదు. డెఫినెట్గా అన్న లింగన్న మీరు చెప్పండి. 2014లో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో ఆంధ్రప్రదేశ్కి